కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఈ రోజు కూడా మీకోసం షాన్ని వార్తలు పట్టుకొచ్చిన. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చీ 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 చీ, ఇదేం కక్కుర్తి, పడేసిన చాక్లెట్లు ఏరుకుంటారా? ఇదేం పిచ్చిరా అయ్యా, కారుకు 3400 ముద్దులా? దీన్నే పిచ్చి అంటారండి, పిచ్చి. ఇంట్లో నుంచి పారిపోయి కొత్త ఆట ఆడుతున్న పిల్లలు. ఓసారి యూట్యూబ్లో వీడియో చూస్తుంటే ఏంద్రా మీరు చూసేది అని అంటే దాగుడు మూతల ఆట బాబాయ్ అన్నారు. ఎవరన్నా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటే, పిచ్చి చాతలు చేస్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇస్తారు. అయినా తగ్గకపోతే కరెంటు షాకులు పెడతారు. అయితే ఎన్ని షాకులు పెట్టినా నయంగాని ఒక కొత్త రకం పిచ్చి ఒకటి ఉన్నది. అదేందో ఎరకైనా? రీల్స్ పిచ్చి. ఈ అడ్డమైన పిచ్చిల పడి కొంతమంది అంత ఎట్లెట్లనో చేస్తున్నారులా. సెల్ ఫోన్ తీసుకొని రోడ్ల మీదకి వచ్చి అసలు జనం ఏమనుకుంటారో అనే సోయి కూడా లేకుండా చిల్లర వేషాలు వేస్తున్నారు. అగో అక్కడ గా అక్క ఏం చేస్తున్నదో చూడుండ్రో పారి. చింతలేనమ్మ సంతల నిద్రపోయిందంట. అట్లనే ఉన్నది అక్కడ గాక్క చేస్తున్న పని. ఇల్లు ఇడిచిపెట్టొచ్చి రైలు పట్టాల మీద కూర్చొని రొట్టెలు చేస్తున్నది. ఇక ఈ మహాతల్లిని ఏమనాలనో మీరే చెప్పుండ్రి. రీల్స్ కోసం ఇగో ఇటువంటి అడ్డగోలు పనులు చేస్తున్నారు ఈ నడుమ చాలా మంది. అరే రైలు పట్టాల మీదకి పోవద్దు, ఏ రైలు వచ్చి గుద్దుతే పిడాత చేస్తారు అనే సోయి ఉండాలి కదా కొంచెమన్నా. ఆమెకు లేకున్నా వాళ్ళ ఇంటాయనన్నా చెప్పాలే కదా. ఈ రీల్స్ పిచ్చి ఎట్ల నయం కావాలనో ఏందో పోన్రి. ఇగో ఇక్కడే ఇంకో కథ. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు వీళ్ళ పిచ్చి ఇంకింత ముదిరింది. ఆ కారు మీద ఎర్రెర్రగా అవుపడుతున్న గుర్తులు చూస్తున్నారా? అవి లిప్స్టిక్ గుర్తులు. ఆ లిప్స్టిక్ మరకలు దుడుస్తున్నాడు చూసిండ్రా? ఆ మూతవారి తన గర్ల్ ఫ్రెండ్ తోని ఈ కారు మీద మొత్తం 3400 ముద్దులు పెట్టించిండట. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఈ అటెన్కల ఇద్దరు కలిసి ఆ కారు వేసుకొని రోడ్డు మీద తిరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు చూసి స్టేషన్ గొంచబోయిండ్లు. బాగా బరి తెగించిండ్రా మీరు అని ఓపడి వాంతోనే ఆ లిప్స్టిక్ మరకలన్నీ తుడిపించిండ్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో జరిగింది ముచ్చట. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు రీల్స్ పిచ్చిల పడి వీళ్ళందరూ ఏమైపోతారో ఏందో అని అనుకోవట్టిండ్లు ఈ వీడియోలు చూసిన నెటిజన్లు. పిరిగి వస్తున్నదంటే జనం ఎట్లెగబడతారో అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. మొన్న మధ్యప్రదేశ్ లా ఒక ఆయిల్ ట్యాంకర్ కు టక్కరయ్యి అందులో పామాయిల్ గారిపోతుంటే ఇక చుట్టుపక్కల జనం అయితే క్యాన్లు డబ్బలల్లా ఆయిల్ నింపుకునేటందుకు ఎట్లా పోటీ పడ్డరో నిన్న యూషిన్లు కదా. ఎక్కడ ఏ లారీ పల్టీ కొట్టినా గిదే కథ. ఫ్రీగా దొరికితే ఫినాయిల్ దాగేతందుకు సుత తయారుగున్నారు. మళ్ళా ఏమైంది అంటారా? అగో గటు చూడుండ్రి. అరే ఇదే మారాటం రా నాయన. చూస్తున్నారా అనుల్లా ఎట్లెగబడుతున్నారో? ఫ్రీగా వస్తున్నదంటే ఏది పోనీయరు కదా మనోళ్ళు. అక్కడ కూడా అదే పనులు ఉన్నారు. ఎవ్వరికి దొరికిన డబ్బాలు వాళ్ళు ఏరుకొని పోతున్నారు. ఇగో గిమోత వారైతే పెద్ద కాటన్ బాక్స్ దొరకబట్టుకున్నాడు. ఈ అన్నసుత పెద్ద డబ్బాకే సూటి పెట్టిండు. ఇంకొందరైతే బ్యాగులల్లో నింపుకుంటున్నారు. ఆలోచించిన ఆశాభంగం అన్నట్టు అక్కడున్న సరుకు మొత్తం ఖాళీ చేసే పనుల అటు ఇటు దానిలాడుతున్నారు. మళ్ళీ చూస్తేనేమో అందరూ అంతో ఇంతో చదువుకున్నోళ్ళ లెక్కనే పడుతున్నారు. మరి ఎందుకు ఇట్లా డబ్బాలు ఏరుకుంటున్నారు? అసలు ఆ డబ్బాలలో ఏమున్నది అని అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లా చాక్లెట్లు తయారు చేసే ఒక కంపెనీ ఎక్స్పైర్ అయిన చాక్లెట్లను తీసుకొచ్చి ఇక్కడ వారవోషిన్లు. ఇక వాటిని చూడంగానే జనం ఎగబడ్డారు. కొంతమంది బైకులు వేసుకొని వచ్చి ఖరాబ్ అయిన ఆ చాక్లెట్ డబ్బాలు ఏరుకున్నారు. ఇక వీళ్ళను ఏమనాలనో మీరే చెప్పుండ్రి. అరే నాయనా అవి ఎక్స్పైర్ అయిపోయిన చాక్లెట్లు రా వారి, అందుకే ఆ కంపెనీ వాళ్ళు అక్కడ తెచ్చి వారవోషిన్లు. మీరు ఆ దిక్కుమాలిన చాక్లెట్లను ఏరకపోయి ఇంట్లో మీ పిల్లగాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆగమవుతారు. గింత కక్కుర్తెందుకు? కొంచెం అన్న సోయి ఉండాలి కదా అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అనే సామెత ఎరికే కదా నుల్లా. చాలా మట్టుకు హోటల్స్ రెస్టారెంట్ల పరిస్థితి సుత గట్లనే ఉన్నది. ఈ నడుమ మన దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్లు రెస్టారెంట్లలో చెకింగ్లు చేస్తే కల్తీ మసాలా ప్యాకెట్లు, అల్లం వెల్లిపాయ పేస్టు, పాసిపోయిన చికెన్ పీసులు, చీకిపోయిన మటన్ ముక్కలు బయటపడ్డాయి. అంతటా అట్లనే పాడైండ్లు. బిర్యానీలే కాదు స్వీట్లు స్నాక్స్ కూడా ఎట్లా తయారు చేస్తున్నారో చూడుండ్రి. ఊరి మీ అన్నాలం పాడగాను
చూస్తున్నారా అనుల్లా ఆ బట్టెవాజుగల బలుపు ఎట్లున్నదో కడాయిలున్న పిండిని కాళ్ళతోని కలుపుతున్నారు ఆ పిండితోని షెకోడీలో జిలేబీనో పకోడీనో తయారు చేసి మందికి అంటగడతారు అన్నట్టు చీ 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 గింత ఘోరమా అనుల్లా ఇంకా మీదికెళ్ళి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నవ్వుతున్నారు ఏం పుట్టిందిరా మీకు మీ కాళ్ళు పడిపోను మీ చేతులకు జట్టలు పుట్ట అని తిట్టుకుంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్ ఐపీ సింగ్ అనే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఈ వీడియోను పోస్ట్ చేసి ఆ షాప్ ఓనర్ మీద కేసు పెట్టి వాళ్ళను అరెస్టు చేయాలి అని డిమాండ్ చేసిండు ఇగో ఈ అక్క ఏం చేస్తున్నదో చూడుండ్రి ఈమె కూడా కాళ్ళతోని పిండిని కస్స దొక్కుతున్నది ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని అట్లా కాళ్ళతోని కలిపిన పిండితోని చపాతీలు పరాటాలు చేసి అమ్ముతారు మరి గిట్ల తయారైంది వీళ్ళు అసలు కస్టమర్ల మీద కొంచెమన్న రెస్పెక్ట్ ఉండాలి కదా గిస్వంటోళ్ళను ఏం చేసినా తప్పు లేదు సలసల మరిగే నూనె తెచ్చి కాళ్ళు చేతుల మీద పోయాలి అట్లయితేనే బుద్ధొస్తుంది అని అంటున్నారు ఈ వీడియోలు చూసిన నెటిజన్లు బైక్ మీద డబ్బాలు తీసుకొని పోవాలనుకుంటే ఒక్క డబ్బా అయితే పర్వాలేదు కానీ అదే 2 డబ్బాలైతే ఇక జరంతా ఇబ్బందే ఇక 3-4 డబ్బాలైతే 50% సేఫ్ ఇంకో 50% అయితే ఇబ్బందులే ఉంటాయి ఇదంతా అందరికీ తెలిసిందే కదా అయితే ఇక్కడ ఏమైందంటే ఆగు ఆగు ఆగో అరెరే అరే అరే అరెరే ఇటొచ్చింది అటు పోయింది అజ్జా పడనే పడ్డది పో 1 2 3 4 5 6 7 8 14 అంటే ఇటు 14 అటు 14 దాదాపు అన్ని కలిపి 28 ట్రేలు ఇంత ఎత్తుగా కట్టుకొని పోతుంటే గింత పనైంది షాన్ అంటే షాన్ మట్టుకు ట్రేలు పప్పు అయినాయి మనిషికి కూడా గట్టిగానే దెబ్బలు తాకినట్టు కొడుతున్నాయి కానీ చూడుండ్రి ఎప్పుడైనా ఓవర్లోడ్ ఎంత పని చేస్తుందో ఇక దీన్ని కొందరు ఏఐ వీడియో అంటుంటే ఇంకొందరేమో ఇది నిజమే ఉత్తరాఖండ్లా అని అంటున్నారు ఇక ఇది ఉంచితే గిటు చూడుండ్రి అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇది చెట్టు మీద స్కూటీ మీద అక్క కూసున్నది అసలు స్కూటీ అక్కడికి ఎట్లా పోయింది అంటారా ఏ పాటో టక్కర్ అయితేనే స్కూటీ ఎగిరి షెట్ ఎక్కినట్టు కొడుతున్నది మరి ఇది కూడా ఏఐ వీడియోనో రియల్ వీడియోనో తెలియదు గాని వాయమ్మనే 2 వీడియోలు భలే ఉన్నాయి పోన్రి హా అన్న ఈ పిల్లోని ఎక్కడన్నా చూసినావా అన్న నై భయ్యా అక్క ఈ పిల్లగాని ఎక్కడన్నా చూసినరా చూడలేదా అడిగి పోయి ఉంటాడు వీడు బా భయ్య ఈ పిల్లగాని ఎక్కడన్నా చూసిరా భయ్య చూడలేదు భయ్యా చిన్న ఈయనేందేమో గంత టెన్షన్లు ఉన్నాడు ఎవరి కోసం ఎతుకుతున్నట్టు వా అన్నా అబ్బా వెన్నెల జర రాగంలో ఉన్నా నేను తర్వాత మాట్లాడతా ప్లీజ్ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది మా అన్న కొడుకు కనిపిస్తలేడు వెన్నెల పొద్దుటి నుంచి ఒక్క నిమిషం ఆగు హలో అన్న దొరికిండా నేను కూడా చూస్తూనే ఉన్నా అన్న ఎతుకుతున్నా కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను అడిగినరా వాళ్ళకు ఫోన్ చేసిరా సరే నువ్వేం టెన్షన్ పడకన్నా వదినని కూడా ఏడవకని చెప్పు చూస్తున్నాం కానీ దొరుకుతాడన్నా ఎటు పోడు ఏం కాదు నువ్వేం టెన్షన్ పడకు సరే సరే ఏందన్నా మీ అన్న కొడుకు తప్పిపోయిండా వాన్నే ఎత్తుక్కుంటా పోతున్నా అజ్జా బడికి పోలేదా అని మరి ఇయ్యాల మీ వాడు పోలే పొద్దున కడుపున వస్తున్నది అన్నాడట సర్లే ఇలా బడికి పోకుంటావా అని ఇంట్లోనే ఉంచిండ్రట జరసేపు ఇంట్లోనే ఉన్నాడట బుడుక్కున మాయమైందట ఏంది ఇంట్లోన్నోడు సడన్ గా కనిపించకుండా ఓవుడైంది గా పక్కింటి ఇంట్లోనో ఎదురింటి ఇంట్లోనో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారో ఏమో అడగకపోయిండ్రే మా అన్నోళ్ళ పక్కింటి పిల్లగాడు మా అన్న కొడుకు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఏ ఆట ఆడినా ఇద్దరే ఆడుతుంటారు ఏడికి పోయినా ఇద్దరే పోతుంటారు చిత్రం ఏంటంటే ఆ పిల్లగాడు కూడా కనిపిస్తలేడు అరే పుసుక్కుని ఇద్దరు కలిసి ఎటన్నా పోయినరా ఏందని డౌట్ వచ్చి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మొత్తం ఎతికినాం ఏడ కనిపించలే ఏంది ఇద్దరు కనిపిస్తలేరా వాళ్ళకు యూట్యూబ్ లా సీక్రెట్ హౌస్ అని 24 గంటల ఛాలెంజ్ అని ఏమన్నా వీడియోలు చూసే అలవాటో లేకుంటే ఫోన్ లో గేమ్లు ఆడే అలవాటు అన్న ఉన్నదేమన్నా పేర్లేందో తెలియదు కానీ చూడనైతే చూస్తారు ఓసారి యూట్యూబ్ లో వీడియో చూస్తుంటే ఏంద్రా మీరు చూసేది అని అంటే దాగుడు మూతల ఆట బాబాయ్ అన్నారు అయితే పక్క మీ వాళ్ళు కూడా హాస్తినాపూర్ పిల్లగాళ్ళ లోతుగానే పోయి దాక్కున్నట్టున్నారు హస్తినాపూర్ పిల్లగాళ్ళ ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా హాస్తినాపూర్లుండే ఇద్దరు పిల్లగాళ్ళకు యూట్యూబ్ లా సీక్రెట్ హౌస్ వీడియోలు చూసుడు అలవాటాట అసలు ఈ సీక్రెట్ హౌస్ ఏంది గదే అన్న చిన్నప్పుడు మనము దాగుడు మూతలు ఆడేది కదా ఇది కూడా గస్వంటిదే కాకుంటే ఏడుకన్నా పోయి సొంతంగా ఆళ్ళ కాళ్ళే గూడు తయారు చేసుకొని ఉంటారు ఇక వాళ్ళు ఏడున్నారు అనేది 24 గంటలలో కనిపెట్టుడే ఆట అసలు ఇదే మాట దిక్కుమాలనాట
అయినా 24 గంటల లెక్కేంది? అంటే ఒక గ్యాంగ్ పోయి ఏనన్నా వాళ్ళకి ఇష్టం వచ్చిన కాడ రిసార్టులల్లనో లేకుంటే అడవిలల్లా ఏడబడతాడ సావరం ఏర్పాటు చేసుకోవాలి కదా, అందుకని గంత టైం అన్నట్టు. ఇక పోయినోళ్ళు రాత్రంతా అన్నే ఉంటారు. ఇంతల్లనే సెకండ్ గ్యాంగ్ వాళ్ళని దొరకబడితే ఇల్లు గెలిచినట్టు, ఇక దొరకకుంటే ఫస్ట్ గ్యాంగ్ గెలిచినట్టు. అసలు ఇటువంటి వీడియోలు చేసేటోళ్ళని లోపటేయాలి ముందు అవులాగా లెక్కను. ఆగో ఆ వీడియోలు చూసే 24 గంటల్లో మమ్మల్ని పట్టుకోండి చూద్దాం అని ఒక షిట్టి రాసి ఇంట్లో దాచిపెట్టి వెళ్ళిపోయి ఏదో రిసార్ట్ దగ్గరున్న పడవ వడ్డారాల దాసుకున్నారటనే పొలగాండ్లు. ఇక పోలీసులకు కంప్లైంట్ పెడితే వాళ్ళు దొరకబట్టిండ్రు ఇద్దరిని. అసలు రాత్రంతా గండ్లెట్లున్నారు, ఏం తిన్నారు వాళ్ళు? అదే కదా, అంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా ఎక్కడికన్నా పోయి దాచుకొని ఉంటారంటవా? వీడియోలు చూస్తారంటున్నావు కాబట్టి నాకైతే అట్లనే అనిపిస్తున్నదే. మరి ఎందుకైనా మంచిది, ఎతుకుతే ఎరకైతుంది కదా. అయితే అర్జెంట్ గా అన్నకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పట్టలేదన్న గుట్టలో లేకపోతే ఇట్లా పడవ పడ్డ జాగాలు ఏమైనా ఉన్నాయేమో ఎతకమని చెప్పాలి. సరే సరే, ఇగో దొరుకుతానైతే వెంటనే నాకు చెప్పు, మళ్ళా జర నిమ్మలం అవుతుంది. సరే సరే చెప్తా. హలో అన్న, ఇప్పుడు మనకి ఇంటికి దగ్గరలో ఏమైనా పడవబడ్డ ఇండ్లు ఏమైనా ఉన్నాయా? పబ్లిక్ జర మీ ఇంట్లో కూడా పిల్లగాళ్ళు ఏం వీడియోలు చూస్తున్నారు, ఏం ఆటలు ఆడుతున్నారు అనేది జాగ్రత్తగా గమనించండి. ఎప్పటికీ వాళ్ళ మీద ఒక నజర్ పెట్టుంచండి, ఎందుకైనా మంచిది. కానీ ఏం ఆటలు ఏం వీడియోలు పాడేసి. ఎయిర్పోర్ట్ల ప్రయాణికులు విమానాలు ఎక్కుతారు, బస్ స్టాండ్లల్లో బస్సులు ఎక్కుతారు, రైల్వే స్టేషన్లల్లో రైళ్ళు ఎక్కుతారు. ఇక ఇంటి దగ్గరికి వచ్చి ఎక్కించుకొని పోవాలంటే ఆటోనో బైకో లేకుంటే కారో బుక్ చేసుకొని పోతారు కదా. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్లకు రైలు వచ్చింది. అయితే ఇక్కడ రైల్లోకి ప్రయాణికులతో పాటు ఎవరు ఎక్కిండ్రు అన్నదే ముచ్చట. ఆగో ఆగో అట్లనే అట్లనే అమ్మయ్య అటు ఇటు వేసి ఆటో రైలు ఎక్కిందిలే. అయినా ఆటోనైతే రైలు ఎక్కించిండ్రు కానీ అంత ఆగమాగంగా ఎందుకున్నారు, అసలు ఏమైంది అని అంటే ఇదంతా మరాఠీ రూల్ ఎఫెక్టేనుల్లా. అవు మహారాష్ట్రలో ఆటో డ్రైవర్లకు బరాబర్గా మరాఠీ రావాలి అని సర్కార్ రూల్ పెట్టేసరికి చాలా మంది ఆటో డ్రైవర్లు ఇట్లా ఆటోలు చదువుకొని సొంత రాష్ట్రాలకు పోతున్నారు. మహారాష్ట్రలో అసలు ఆటో డ్రైవర్లకు ఎవ్వరికి మరాఠీ వస్తలేదని మొన్నట్లా సర్కారు స్పెషల్ డ్రైవ్ పెడితే 422 మందికి అసలు మరాఠీ మీద అవగాహన లేదని తేలేసరికి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది కదా. ఈ నోటీసులు అందుకున్నోళ్ళే ఇట్లా ఎవరింటికి వాళ్ళు పోతున్నారు. ఇక పోయేటోళ్ళు ఇట్లా ఆటోలను కూడా పట్టుకొని పోతున్నారు. పోలీసులను చూస్తే ఎవ్వరికైనా జర్రంత భయమే ఉంటది. పోలీసులు ఎంత మంచిగా మాట్లాడినా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఆఖరికి వచ్చేసరికి వాళ్ళ యూనిఫామ్ని చూసి జనాలు అప్పుడప్పుడు భయపడుతూనే ఉంటారు. మనం కూడా చూస్తూనే ఉంటాం కదా. అయితే ఈడ చూడుండ్రి, చిన్న ముచ్చటకే ఎంత పని అయిందో. పూసిన అన్నాలను చల్లకుండా ఇదేం కొట్లాట, ఉత్త పున్నానికి పోలీస్ ఆమె చెంపవాళ్ళకు కొట్టింది కదా. అబ్బరి విడ్డు, పోలీస్ ఆమె కూడా గట్టిగానే అందుకున్నది. పోన్రి, ఈమెను ఆమె కొట్టింది, ఆమెను ఈమె కొట్టింది. ఇంతకీ కొట్లాట ఎందుకు, గట్ల దేవుని గుడికి పోయి ఎందుకు కొట్టుకున్నారు అంటే ముందుగాల పోలీస్ ఆమెను కొట్టినామే కర్ణాటక రాష్ట్రంలో ఒక బీజేపీ ఎమ్మెల్యే కూతురట. ఆయన తాము ఒక గుళ్ళకు దేవుని దర్శనానికని పోతే ఈ పోలీస్ అక్క మేడం లైన్లో నిలబడండి అన్నదట. కథం గందుకు నన్నే లైన్లో నిలబడమని అంటవా, నేనెవరో తెలుసునా నీకు అని ఏదో అనేసరికి ఇద్దరి మధ్య మాట విరిగి ఆఖరికి గింత పని అయింది అన్నట్టు. అటు పోలీసులు ఇటు భక్తులు అందరు కలిసి ఇద్దరు నాపితే పంచాయతీ సద్దు మణిగింది. పోలీసును కొట్టిన ఎమ్మెల్యే బిడ్డ మీద కేసు అయిందట. గాని చూడండి దేవుని గుళ్ళ ఎట్లా ప్రవర్తిస్తున్నారో. ఎమ్మెల్యే గారి బిడ్డ అయితే గుళ్ళ లైన్లో నిలబడద్దని రూల్ గిట్లున్నదో ఏందో కదా. దేవుని కాడికి వచ్చినా కూడా భైరవీలు వాళ్ళ కొడుకును ఇలా బిడ్డనని చెప్పుకున్నాడేనా. ఇక ఏమా ఇప్పుడు గుళ్ళకి వచ్చి ఒక పోలీస్ ఆమెను కొట్టినందుకు కేసాయే. గిట్లుంటది చూడండి కొందరు పని. కొన్ని జాగల్లా పర్లేదుల్లా, ఒక మోస్తారుగా ఊరుస్తున్నాయి ఆనలు. కానీ కొన్ని దిక్కులనైతే అసలు ఇదివరదాకా జాడబడతలేవు, కనీసం షినుకులు కూడా రాలని ఊర్లున్నాయి. మరిగా ఆడ రైతులు పంటలు ఎట్లా పండించుడు, అసలు పనులెట్లా చేసుడు. అందుకే ఇగో ఆనల కోసం గీ అన్నలు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఓర్ని ఇదేంది, చేతులతో తినకుండా గిట్లా జాగిలాలోతిగా బండకు నాలుకేసి నాక్కుంటా తింటున్నారు. పోనీ అదన్న పల్లెంలో పెట్టుకొని తినొచ్చు కదా. ఏంది వింత అంటే ఇది వీళ్ళ ఆచారమట. అవును, మైబాద్ జిల్లా కంబాలపల్లి ఊరి ఇల్లది. వరద పాశం అంటారు ఇట్లా తినడాన్ని. వీళ్ళంతా హనుమంతునికి 21 రోజులు భక్తి కొద్ది భజనలు చేసి ఇప్పుడు ఇట్లా గుట్ట మీద ఉడుకుడుకు వరద పాశం వండుక తిన్నారు. ఈ సామితోని మాట్లాడదాం మరి ఏందో కథ. ఎప్పటి సంద వస్తున్న ఆచారం సామి ఇది మీకు? ఈ వరద పాశం బండ అనేది పురాతన కాలం నుంచి మా తాత తండ్రుల కాలం నుంచి కూడా వస్తుంది. అచ్చా, మరి దేనికి ఇదంతా? ఆ వర్ణదేవుని కరుణాకటాక్షాలతోటి
వర్షాలు కురిపించి మా చెరువులు నింపి మా అందరి కూడా మా ఊరంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా దీవించాలని చెప్పేసి అది కథ. ఇట్లా చేస్తే ఆనలు మంచిగా గురిసి అంతా మంచి జరుగుతుందని నమ్మికట. ఎప్పుడు వానలు పడకున్నా ఇట్లనే చేస్తారట వెనకటి సంది. ఒగో కాడ ఒగో తీరు పద్ధతులు ఉంటాయి. కొన్ని జాగాల్లో కప్పతల్ల ఆటలు ఆడతారు కదా, ఈడనేమో ఇట్లా అన్నట్టు. మరిగా వీళ్ళ పూజలు ఫలించి వానదేవుడు కరుణిచ్చి వర్షాలు సరిపడా గురిపించి రైతన్నలకు మంచి పంటలు వండి గిట్టుబాటు ధర దక్కాలని అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుందాం. జై వర్ణదేవ, జై అంజన్న. తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినప్పటి సంది ఆడోళ్ళు ఎక్కువ మంది ఆ ఫ్రీ బస్సులలోనే పోతున్నారు కదా. ఇక పాపం మొగోళ్ళ కష్టాలు చూడాలి. సీట్లే చక్కగా దొరుకుతలేవాట, నిల్చుండే పోవాల్సిన పరిస్థితి ఉన్నదట. అయితే ఇప్పుడు ఓ బస్సులా ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో, అందులో ఆడోళ్ళు ఎంతమందో మరి మొగోళ్ళు ఎంతమందో చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ఇగో ఈ బస్సులా దగ్గర 80 మంది ప్రయాణికులు ఉన్నారట. అందులో ఎటు చూసినా ఆడోళ్ళే కానొస్తున్నారు. మరి మొగోళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే కెమెరా తిప్పండి ఒక్కసారి. ఉన్నారా మొగోళ్ళ? ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగాడే. ఇగో ఈయనొకలు ఇంకొకలు అంటే 80 మంది ప్రయాణికుల్లో ఇద్దరే మొగోళ్ళు, తతిమోళ్ళంతా ఆడోళ్ళే అన్నట్టు. ఇది మంచిర్యాల డిపో బస్సు. మరి ఇక ఇద్దరే మొగోళ్ళు ఉన్నారు కాబట్టి పైసలు ఇచ్చి టికెట్ తీసుకున్న వాళ్ళు ఆ ఇద్దరే, మిగిలిన వాళ్ళంతా ఫ్రీ టికెట్ వాళ్ళే అన్నట్టు. అంటే ఈ ట్రిప్ పేరు మీద చాలా పైసలు తక్కువ వస్తాయి, ఇట్లా అయితే ఎట్లా అని అంటుండే ఇగో ఈ వీడియో తీసేటాయనే. ఈ ఇద్దరు మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చెప్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు. మరి సర్కారే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి అసొంటప్పుడు ఆడోళ్ళు ఎక్కువ మంది ఎక్కరా గాని, కాకుంటే ప్రయాణికులకు సరిపోయే అన్ని బస్సులు వేసి తిప్పలా కాకుండా చూడాలి కదనులా. ఇక ఇవుల్లా ఇయాల్టి గరం వార్తలు. మన టైం అయితే ఎరకే కదా. ప్రతిరోజు రాత్రి 8:30కు మళ్ళీ తిరిగి పొద్దుగాల 8:30కు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.